హాయ్ గైస్. జనవరి మంత్‌లో ఓటీటీలో దాదాపుగా 40 మూవీస్ వరకు రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని వెబ్ సిరీస్ గూడా ఉన్నాయి. అన్నీ తెలుగులో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటుగా తెలుగు లాంగ్వేజ్‌లో గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అందులో 11 మూవీస్, అందులో 2 వెబ్ సిరీస్, ఆ 11 గూడా తెలుగు లాంగ్వేజ్‌లో ఉంటాయి. బెస్ట్ అనిపించిన 11 మూవీస్ మీకు ఇక్కడ ఈ వీడియోలో సజెస్ట్ చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. లాస్ట్ వరకు చూస్తేనే వీడియోలో ఉన్న కంటెంట్ మీకు అర్థమవుతుంది. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు క్లియర్ కట్ గా జెన్యూన్ గా మీ ముందుకు తెస్తూనే ఉంటా. అవి మీ వరకు రావాలంటే మన సినీ మ్యాటర్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. లెట్స్ గో టు ద వీడియో. మళ్ళీ చెప్తున్నా, జనవరి మంత్ కి సంబంధించి 2K25 11 బెస్ట్ మూవీస్, అందులో 2 వెబ్ సిరీస్, అన్ని తెలుగు లాంగ్వేజ్ లో మీకు సజెస్ట్ చేస్తున్న ఈ వీడియోలో. దాంతో పాటుగా ఏ మూవీ ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది అనే డీటెయిలింగ్ కూడా మీకు చెప్పబోతున్నా. లాస్ట్ వరకు చూసేయండి. ఓకే, నెంబర్ 1 డంసెల్. ఇది వచ్చి ఒక హాలీవుడ్ మూవీ. ఇందులో యువరాన్ ఉంటది. మెయిన్ రోల్ నటించిన హీరోయిన్ యువరానిగా ఉంటది. ఆ యువరాణి సామ్రాజ్యం చాలా కరువులో ఉంటది. కాబట్టి పక్క రాజ్యమైన చాలా ధనవంతమైన బాగున్న రాజ్యం వీళ్ళకి చాలా డబ్బిచ్చి బంగారం ఇచ్చి ఈ అమ్మాయిని యువరాణిని తన కొడుకు పెళ్లి చేసుకుంటామని చెప్పింది. ఒక కబురు వస్తది. దాంతో వీళ్ళ రాజ్యం హితం కోసం ఆ పెళ్లికి ఒప్పుకుంటది యువరాణి. కానీ అక్కడికి వెళ్తే ఆ అమ్మాయిని పెళ్లి పేరుతో తీసుకెళ్లి ఒక డ్రాగన్ ఉన్న గుహలోకి తోసేస్తారు. చివరికి ఆ అమ్మాయి ఏ విధంగా సర్వే అయింది అనేది ఈ మూవీ స్టోరీ. బేసిక్ గా చాలా ఎంగేజ్ చేసే విధంగా, చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఏదైతే డ్రాగన్ ఆ యువరాణి మధ్య జరిగే సీన్స్ అయితే ప్రతి ఒక్కరిని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. ఖచ్చితంగా మీకు అందరినీ అలరిస్తుంది ఈ డంసెల్ మూవీ. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో హిందీ, తమిళ్, ఇంగ్లీష్ తో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఇప్పటి వరకు చూడకుండా ఉంటే వెళ్ళి చూసేయండి. నెంబర్ 2 కథ కమామిషు మూవీ. ఈ మూవీ స్టోరీ వచ్చేసి 4 జంటలు ఉంటాయి. వారు పెళ్లి చేసుకున్న తర్వాత వారి లైఫ్ లో ఏ విధమైన సంఘటనలు జరిగాయి అనేది చాలా చక్కగా చూపించారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ, ఒక్కొక్క స్టోరీ ఉంటది. ఏదైతే ఉన్న క్యారెక్టర్స్ తోనే మంచి కామెడీని అయితే పంచాడు డైరెక్టర్. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి గౌతమ్ కార్తిక్. చాలా చక్కగా మంచి మూవీ చూసామనే ఫీలింగ్ ఖచ్చితంగా మీకు కలుగుతుంది. ఇక ఈ కథా కమామిషు మూవీ ఆహాలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నంబర్ 3 సూక్ష్మ దర్శిని. ఇదొక మలయాళం తెలుగు డబ్బుడ్ మూవీ. మలయాళంలో రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. తెలుగులో రీసెంట్ గా ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ వచ్చి ఇక్కడ కూడా మంచి హిట్ టాక్ అయితే అందుకుంది. ఇక ఈ సూక్ష్మ దర్శినిలో నజ్రియా మెయిన్ రోల్ అని నటించారు. నజ్రియా ఒక మంచి హౌస్ వైఫ్ గా చాలా మంచిగా లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటది. అదే ఊరికి తన ఇంటి పక్కనే ఒక ఫ్యామిలీ కొత్తగా వస్తారు. ఏదైతే ఇంటి పక్కన నజ్రియా ఇంటి పక్కన ఈ దిగారు ఫ్యామిలీ, వారి అమ్మ మాటి మాటికి మిస్ అవుతూ ఉంటది. చాలా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో చాలా ఎంగేజ్ చేసే విధంగా డైరెక్టర్ ఈ మూవీని తీర్చిదిద్దారు. ఫస్ట్ నుండి కూడా అతనిపై నజ్రియాకి ఒక డౌట్ ఉంటది. తన తల్లిని అతడే ఏదో చేశాడని చెప్పి అనుమానం ఉంటది. ఆ అనుమానంతో తను ఎప్పుడు తన పైన ఒక నిఘా వేసి పెడుతుంది, ఇన్వెస్టిగేట్ చేస్తది తన ఫ్రెండ్స్ తో కలిసి. అలా చేసే క్రమంలో ఒక పెద్ద ట్విస్ట్ రివీల్ అవుతుంది. నిజం చెప్తున్నా, లిటరల్లీ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్ట్ అయితే మామూలుగా ఉండదు. ఈ మూవీలో ప్రతి ఒక్కరికి మంచి థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ మూవీ ఖచ్చితంగా కలగజేస్తుంది. ఎంసీ జితిన్ చాలా చక్కగా డైరెక్ట్ చేశారు ఈ మూవీని. ఖచ్చితంగా మీ అందరికి నచ్చుతుంది. ఇక ఈ సూక్ష్మదర్శిని మూవీ వచ్చేసి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో తమిళ్, మలయాళం, కన్నడతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 4 ఫనీ మూవీ. జోజు జార్జ్ మంచి పేరు ఉన్న ఒక మలయాళ నటుడు. అతడే మెయిన్ రోల్ నటించి అతడే డైరెక్ట్ చేసిన మూవీనే ఈ పని మూవీ. మలయాళంలో రిలీజ్ అయ్యి చాలా మంచి పేరు తెచ్చుకుంది ఈ మూవీకి. చాలా మంది ఇంప్రెస్ అయ్యారు కూడా. రీసెంట్ గా తెలుగులో స్ట్రీమింగ్ వచ్చేసింది. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, ఇద్దరు యువకులు మెకానిక్ గా పనిచేస్తూ ఉంటారు. డబ్బు కోసం ఆశపడి మర్డర్ చేస్తారు. అంతటితో ఆగకుండా త్రిశూర్కి బడా డాన్ అయినటువంటి గిరి తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తారు ఈ యువకులు. దాంతో గిరి వచ్చేసి ఈ ఇద్దరిని చావదెబ్బలు కొడతారు. ఎలాగైనా సరే గిరి మీద రివెంజ్ తీర్చుకోవడానికి ఈ ఇద్దరు యువకులు చేసే ప్రయత్నం ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటది. సింపుల్ గా ప్రతి ఒక్కరికి నచ్చే మూవీ ఈ పని మూవీ. ఇక ఈ మూవీ వచ్చేసి సోనీ లివ్ ఓటీటీ ప్లాట్ఫామ్ లో తమిళ్, కన్నడ, మలయాళంతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 5 వైఫ్ ఆఫ్ మూవీ. భాను ఏరుబండి ఈ మూవీని డైరెక్ట్ చేశారు. ఇక బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, అవని అనే ఒక అమ్మాయి తల్లి లేని పిల్ల సినిమాల్లో నటించాలని చెప్పి ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటది. అప్పుడే అభి అనే యువ దర్శకుడు పరిచయం అవుతాడు. అవనిని చూడంగానే అభి ప్రేమలో పడిపోతాడు. తన ప్రేమని ప్రపోజ్ చేసే లోపలే తనకు పెళ్లి కుదరని చెప్పి ట్విస్ట్ ఇస్తది అవని. అవని పెళ్లాడబోయే తన భర్త ఎవరో కాదు, తన మేనమామ కొడుకైనటువంటి రామ్. చిన్నప్పటి నుండి కూడా రామ్ ని తన భర్తగా ఊహించుకొని పెరుగుతుంది.
చివరికి రామ్ తో పెళ్ళైన తర్వాత రామ్ అవనితో ఏదో డిఫరెంట్ గా బిహేవ్ చేస్తూ ఉంటాడు, నచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అసలు అవనితో రామ్ ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడు అనేది సినిమా స్టోరీ. నిజం చెప్తున్నా, ఇందులో ఒకటి రెండు ట్విస్ట్లు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని మైండ్ దుబ్బే ట్విస్ట్లు ఇవి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే మూవీ. ఓన్లీ 1 hour 40 minutes తో ఉంటది ఈ మూవీ రన్ టైం. తక్కువ రన్ టైం తో మంచి కిక్ ఇస్తది ఈ మూవీ. ఇక ఈ వైఫ్ ఆఫ్ మూవీ వచ్చేసి ఈటీవీ విన్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 6 హిసాబ్ బరాబర్. అశ్విని ధీర్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో మాధవన్ మెయిన్ రోల్ లో నటించారు. హిసాబ్ బరాబర్ స్టోరీ ఏంటంటే, మాధవన్ ఒక నిజాయితీ గల టీటీగా పనిచేస్తూ ఉంటాడు ఇండియన్ రైల్వేస్ లో. అతనికి చిన్నప్పటి నుండి కూడా సీఏ అవ్వాలని చెప్పిందే కలలు కంటూ ఉంటాడు. కానీ తన తండ్రి చనిపోవడం వల్ల తన తండ్రితో పాటుగా ఆ కళ కూడా చనిపోతుంది. అతని క్యారెక్టర్ ఎటువంటిదంటే, తను ₹1 కూడా ఎవరిని మోసం చేయడు, తనకు సంబంధించిన ₹1 కూడా ఎవరికి ఇవ్వడు. అలాంటి వ్యక్తికి తన అకౌంట్ నుండి ₹27.50 అనవసరం కట్ అవుతాయి. ఆ ₹27.50 కోసం తనకు సంబంధించిన బ్యాంకుకు వెళ్తాడు. ఓన్లీ ₹27.50 కోసం బ్యాంక్ వచ్చావని చెప్పింది ఎగతాళి చేస్తారు. కానీ తను మాత్రం పట్టు వదలడు. అలా ప్రయత్నిస్తున్న కొద్దీ ఆ బ్యాంక్ లో సామాన్యుల డబ్బైనటువంటి ₹2,000 కోట్ల స్కామ్ గమనిస్తాడు హీరో. చివరికి ఆ బ్యాంక్ పైన కోర్టులో కేసేస్తాడు. కానీ ఆ బ్యాంక్ చైర్మన్ మెయిన్ విలన్ వచ్చేసి డబ్బు ఆశ చూపించింది పూర్తి సిస్టమ్ ని హీరోకి అగైనెస్ట్ గా నిలబెట్టేస్తారు. చివరికి ఈ కేసులో హీరో గెలిచాడా లేదా అనేది ఈ సినిమా స్టోరీ. లిటరలీ నిజం చెప్తున్నా, మీరు ఒక్కసారి ఈ మూవీ చూడండి, మీకు తెలియని పాయింట్ ని, మరి సరికొత్త స్కామ్ ని, బ్యాంక్ జానర్ సంబంధించిన స్కామ్ ని బయట పెట్టాడు డైరెక్టర్ అశ్విని ధీర్. ఒక్క ₹5 కోసం సామాన్యులు ఎంతో కష్టపడతారు రోడ్లలో, అటు బయట చిన్న చిన్న షాపులు పెట్టుకొని. కానీ బ్యాంకు నుండి వారానికి ఒకసారో నెలకు ఒకసారో మనకు తెలియకుండానే ₹10-20 కట్ అయిపోతూ ఉంటాయి. కానీ ₹5 కోసం కష్టపడే సామాన్యుడు ఆ కట్ అవుతున్న బ్యాంకు ఖాతా నుండి కట్ అవుతున్న ₹10-20 ఈజీగా వదిలేస్తాడు. సపోజ్ ఒక బ్యాంకులో 4,000 అకౌంట్లు ఉన్నాయనుకోండి, ఆ 4,000 అకౌంట్ నుండి నెల 10 లేదా ₹20 కట్ అయితే అది మహా స్కామ్, పెద్ద స్కామ్ అవుతుంది. అటువంటి స్కామ్ ని బయట పెట్టాడు డైరెక్టర్ ఈ మూవీలో. ఇక ఈ హిసాబ్ బరాబర్ మూవీ వచ్చేసి G5 ఓటీటీ ప్లాట్ఫామ్ లో హిందీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 7 లవ్ రెడ్డి. ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి స్మరణ్ రెడ్డి. బేసిక్ గా ఈ మూవీ స్టోరీ ఏంటంటే, నారాయణ రెడ్డి 30 సంవత్సరాలు దాటిన ఒక యువకుడు. తన కుటుంబ సభ్యులు తనకి పెళ్లి చేయాలని చెప్పి ఎన్నో సంబంధాలు చూస్తారు, కానీ నారాయణ రెడ్డికి ఒక సంబంధం కూడా నచ్చదు. అప్పుడే దివ్య అనే ఒక అమ్మాయిని చూసి ప్రేమలో పడిపోతాడు. ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అవుతూ ఉంటాడు. ఇతనేమో ప్రేమగా మూవ్ అవుతుంటాడు, కానీ ఆ అమ్మాయి మాత్రం ఏదో క్యాజువల్ గా మూవ్ అవుతూ ఉంటది. కానీ హీరో మాత్రం ఆ అమ్మాయి తనని ప్రేమిస్తుంది అనుకుంటాడు. లాస్ట్ లో క్లారిటీ కోసం వెళ్తే పెద్ద ట్విస్ట్ ఇస్తది. హీరోయిన్ వాళ్ళ నాన్న మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉన్న యువకునికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఈ హీరోకి మాత్రం గవర్నమెంట్ జాబ్ ఉండదు. చివరికి ఏమైంది వీళ్ళిద్దరి ప్రేమ అనేది సినిమా స్టోరీ. నిజం చెప్తున్నా, ఫస్ట్ హాఫ్ కొంచెం వీక్ గా, చాలా ల్యాగ్ గా అనిపిస్తది. ఏందరో ఈ సినిమా అనిపిస్తది. కానీ అలా ఫస్ట్ హాఫ్ దాటిన తర్వాత క్లైమాక్స్ ముందు దాదాపు ఒక 50 minutes వేరే లెవెల్ సినిమా. ఎమోషన్స్ తో అందరినీ చూసే ప్రతి ఒక్క ఆడియన్స్ ని కట్టిపడేస్తుంది ఈ మూవీ. లాస్ట్ లో హీరోయిన్ వాళ్ళ నాన్న క్యారెక్టర్ ఉంటది, విశ్వరూపం చూపించాడు. ప్రతి ఒక్కరిని ఎమోషన్ గా టచ్ చేసే మూవీ ఇది. ఇక ఈ లవ్ రెడ్డి మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. నెంబర్ 8 విడుదల 2. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో విజయ్ సేతుపతి, మంజు వారియర్, సూరి మెయిన్ రోల్ లో నటించారు. విడుదల పార్ట్ 1 రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా విడుదల 2 మూవీ థియేటర్స్ రిలీజ్ అయింది, కానీ అంత ఇంప్రెస్ చేయలేకపోయింది చూసే ఆడియన్స్ ని. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, విప్లవ నాయకుడు పెరుమాళ్ గురించి ఫస్ట్ పార్ట్ లో చూపించారు. కానీ ఈ మూవీ స్టార్టింగ్ పెరుమాళ్ పోలీసులకు లొంగిపోతాడు. పోలీసులు అతన్ని జైలుకు తరలించడానికి బయట రోడ్డు మార్గంలో తీసుకెళ్తే ఇబ్బంది అవుతుందని చెప్పింది అడవి మార్గంలో తీసుకెళ్తారు. కానీ అడవి మార్గం ఏమో ఆ పోలీసులకు తెలియదు. అడవి మార్గం అణువణువు అన్నలకు తెలుసు. ఏదైతే ఆ పెరుమాళ్ బృందం ఉందో వారికి అణువణువు చాలా బాగా తెలిసి ఉంటది. చివరికి అతన్ని సక్సెస్ఫుల్ గా జైలుకి తీసుకెళ్లారు లేదా ఆ అడవి మార్గం వెళ్ళేటప్పుడు ఎటువంటి పరిణామాలు జరిగాయి మూవీలో, ఇదే ఈ సినిమా స్టోరీ. మూవీ చూస్తున్న సేపు బాగా అనిపించింది, కానీ క్లైమాక్స్ తో మూవీని ఒక పర్వతం నుండి కింద పడేశాడు డైరెక్టర్ వెట్రిమారన్. ఇక ఈ విడుదల 2 మూవీ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తమిళతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 9 పుష్ప 2. ఈ పుష్ప 2 మూవీ గురించి మీకు అందరికీ తెలిసిందే, ఎవరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎటువంటి హిట్ అయి 1,800 కోట్లు పైగా కలెక్ట్ చేసింది వరల్డ్ వైడ్ గా. ఇది ఒక సెన్సేషన్ అని చెప్పాలి. పుష్ప 2 డైరెక్టెడ్ బై సుకుమార్. మెయిన్ రోల్ లో వచ్చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన, సునీల్, ఫహద్ ఫాజిల్ లాంటి వారు మెయిన్ రోల్ నటించారు.
ఇక ఈ 'పుష్ప 2' మూవీ స్టోరీ ఏందనేది మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ 'పుష్ప 2' మూవీ వచ్చేసి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంతో పాటుగా తెలుగు లాంగ్వేజ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 10 శివరపల్లి తెలుగు వెబ్ సిరీస్. భాస్కర్ మౌర్య డైరెక్ట్ చేసిన ఈ తెలుగు వెబ్ సిరీస్ శివరపల్లిని మెయిన్ వెబ్ సిరీస్ 'పంచాయత్' అనే ఒక హిందీ వెబ్ సిరీస్ ని రీమేక్ చేస్తూ చిత్రీకరించారు. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, బాగా చదువుకున్న ఒక అబ్బాయి తన ఫ్రెండ్స్ అందరూ అమెరికాకు వెళ్తే ఇతడు మాత్రం తన తండ్రి బలవంతం పైన ఒక పంచాయతీ సెక్రటరీగా శివరపల్లికి వెళ్తాడు. అది మాత్రం ఒక పల్లెటూరు. ఇతనేమో సిటీకి సంబంధించిన అబ్బాయి, అది పక్కా పల్లెటూరు. ఓన్లీ 300-400 ఇళ్ళు ఉంటాయి. చివరికి వారి ఈ సెక్రటరీ ప్లస్ ఆ ఊరి ప్రజల మధ్య ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి, ఆ శివరపల్లి పంచాయతీలో సెక్రటరీగా ఇతను ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది చాలా ఎంటర్టైనింగ్ గా తీర్చిదిద్దారు డైరెక్టర్. ఈ శివరపల్లి తెలుగు వెబ్ సిరీస్ వచ్చేసి ప్రైమ్ వీడియోలో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. నెంబర్ 11 ది సీక్రెట్ ఆఫ్ సిలేదార్స్, డైరెక్టెడ్ బై ఆదిత్య సర్పోట్దర్. బేసిక్ గా ఈ ది సీక్రెట్ ఆఫ్ సిలేదార్స్ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, మహారాజు శివాజీ మహారాజ్ గురించి ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. శివాజీ మహారాజ్ ఆయనకి సంబంధించిన సింహాసనాన్ని, ఆయన రాజ్యపు నిధిని ఒక చోట క్లూస్ తో ఆధారంగా ఒక చోట దాచిపెడతారు అప్పట్లో. ఎలాగైనా సరే శివాజీ మహారాజ్ సింహాసనాన్ని కనుగొనాలని చెప్పింది అటు విలన్ బృందం, ఇటు హీరో బృందం వేటను కొనసాగిస్తారు. ఇదే ఈ వెబ్ సిరీస్ స్టోరీ. ఖచ్చితంగా ఈ ది సీక్రెట్ ఆఫ్ సిలేదార్స్ వెబ్ సిరీస్ వచ్చేసి చూస్తే గనుక శివాజీ మహారాజ్ గురించి తెలియని ఎన్నో విషయాలు తెలుసుకుంటారు. ఏదైతే ఆయన సింహాసనం కోసం, నిధి కోసం చేసే ప్రయత్నాలు ఉంటాయో ప్రతి ఒక్కరిని ఎంగేజ్ చేసే విధంగా ఉంటాయి. ఇక ఈ ది సీక్రెట్ ఆఫ్ సిలేదార్స్ వెబ్ సిరీస్ వచ్చేసి హాట్ స్టార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ లో హిందీ, తమిళ్, కన్నడ, మరాఠీతో పాటుగా తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదండి వీడియో. 9 మూవీస్, 2 వెబ్ సిరీస్ బెస్ట్ అనిపించింది మీకు సజెస్ట్ చేసా. వీటన్నిటిలో మీకు బాగా నచ్చిన మూవీ లేదా వెబ్ సిరీస్ ఏంటి అనేది మన కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. ఖచ్చితంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గైస్. యూట్యూబ్ లో ఎంతో మందికి అవకాశం ఇస్తున్నారు. ఖచ్చితంగా మీ సపోర్ట్ మాకు ఎంతో అవసరం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో.